తూర్పుగోదావరి పచ్చళ్ళు అంటే చాలా చాలా ఫేమస్. ఎందుకంటే ఇవాళ ఈ వీడియోలో అయితే క్లియర్గా నేను చెప్తాను. రాజమండ్రి పచ్చళ్ళు అనేవి చాలా బాగా పెడతారు. అసలు వాళ్ళు చాలా ఎక్కువ పచ్చళ్ళు కూడా పెడతారు. ఎండాకాలం వచ్చిందంటే కంపల్సరీగా పచ్చళ్ళు అనేవి కామన్గా పెడతారనమాట. సో వాళ్ళు ఎందుకు పెడతారు, నెక్స్ట్ ఏం చేస్తారు, ఇందులో స్పెషల్ ఏంటి కూడా నేను క్లియర్గా చెప్తాను ఈ వీడియోలోని. సో ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ ప్లీజ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనైతే రెండు మామిడికాయలు నీట్గా క్లీన్ చేసుకున్నాను. వాటర్తో క్లీన్ చేసుకొని వాటర్ మొత్తం తుడుచుకొని అప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా సరే పచ్చళ్ళు మొదలు పెట్టేటప్పుడు, పచ్చళ్ళు పెట్టుకునేటప్పుడు మనకి ఆ డేట్స్ అనేవి పీరియడ్స్ అనే టైంలో కాకుండా మనం తలస్నానం చేసి చక్కగా పీరియడ్స్ లేని టైంలోనే మనం పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉంటుంది. అంతేకాకుండా పచ్చడి పెట్టుకునేటప్పుడు కూడా ఏ వస్తువు వాడినా సరే పొడిగా ఉండాలండి. అదొక్కటి గుర్తు పెట్టుకోండి, కంపల్సరీగా చెప్తున్నాను. గరిటైనా ప్లేట్లైనా అందులో వేసేవి ఏవైనా సరే పొడిగానే ఉండాలి. అంటే తడిగా వాటర్ అనేది తగలకూడదు అనమాట. తగిలినట్లయితే త్వరగా పాడైపోతుంది, ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉండదు. సో ఈ పచ్చడి అయితే అట్లీస్ట్ నెల రోజుల నుండి 2 నెలలు 3 నెలల వరకు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. చాలా చాలా టేస్టీగా ఫుల్గా అన్ని కొలతలతో నేనైతే క్లియర్గా చెప్పాను. సో నేనైతే తీసుకున్నాను మామిడికాయలు 3 తీసుకున్నాను. ఎందుకంటే ఒకటి బాగా ముగ్గిపోతుందని చెప్పేసి అది పక్కన పెట్టేసుకున్నాను. 2 కాయలని చక్కగా ఇలా తురిమేసుకున్నానండి. తురిమేసుకొని అది కంప్లీట్గా కూడా తురుముకున్నప్పుడు మనకి లోపల పిక్ ఉంటుంది కదా, దానికి తగలకుండా తురుముకోవాలి. లేదంటే మాత్రం చేదు వగర అనేది వచ్చేస్తుంది. సో నాకు 2 కప్పుల తురుము అనేది అయ్యిందండి. నేను కొలుచుకోగానే 2 కప్పులతోనే అయినప్పుడు మనకి 2 స్పూన్ల ఆవాలు అనేది వేసుకోవాలి. ఒక్క స్పూన్ మెంతులు వేసుకున్నట్లయితే సరిపోతుంది. అవి చిటపట్లాడి చక్కగా వేగగానే సిమ్లో పెట్టుకొని వేగించుకోవాలి. వేగించుకున్నట్లయితే సరిపోతుంది. ఎక్కువైతే ఆవాలు వేయొద్దు, మెంతులు కూడా వేయొద్దండి, ఎందుకంటే ఒగరు వస్తుంది. ఇవి బాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. దీని తర్వాత ఒక ఎల్లుల్లిపాయ అయితే మొత్తం ఒక పాయ తీసుకొని చిన్నగా కట్ చేసేసుకోండి. మొత్తం అంతా తొక్కు తీసేసుకొని దాని తర్వాత ఒక 2 నుండి 3 అయితే మాత్రం ఎండుమిర్చి చాలండి, సరిపోతాయి. అలాగే కరివేపాకు, పోపులు అనేవి కామన్గా మనం వేసుకుంటాం కదా తాలింపులోకి, దానికి కావాల్సిన తాలింపు అంతేనండి. కంపల్సరీగా చెప్తున్నాను, పల్లీల నూనె అయితే మ్యాండేటరీ అండి. ఇది మనకి బయట కూడా ప్యాకెట్లు దొరుకుతాయండి, ఒరిజినల్గా ఉన్నవి కూడా. లేదంటే మిల్లుల దగ్గర కూడా మనకి వేరుశనగ నూనె అని అడగగానే ఇస్తారండి. మినిమం అయితే ఒక పావు లీటర్ అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. పచ్చడికి కంపల్సరీగా పావు లీటర్ పడుతుంది, ఎందుకంటే పులుపు వల్ల ఎక్కువ లాగేస్తుంది అనమాట. సో అంతేకాకుండా ఇప్పుడైతే మనం ఆ పచ్చడికి కావాల్సిన అన్నీ కూడా, తురుము పచ్చడికి ఎప్పుడు కూడా ముందుగానే కలుపుకోవాలండి. దానికి అరకప్పు అంటే ఒక కప్పు మనం ఏదైతే బౌల్ తీసుకుంటామో ఆ బౌల్లో అరకప్పు అయితే మాత్రం కారం తీసుకోవాలి. పావు కప్పు సాల్ట్ తీసుకోవాలి. అలాగే మెంతిపొడి మనం ఆల్రెడీ 2 స్పూన్ల ఆవాలు 1 స్పూన్ మెంతులతో వేయించుకున్న పొడి ఉంది కదా, ఆ పొడి అనేది కంప్లీట్గా మొత్తం వేసేసుకోండి. అలాగే 1 స్పూన్ అయితే మాత్రం పసుపు అనేది కంపల్సరీగా పడుతుంది. ఒక చిన్న స్పూను పసుపు అయితే తీసుకున్న తర్వాత ఇవి బాగా కలుపుకోవాలండి. ఒకవేళ కారం సరిపోకపోయినా లేదంటే సాల్ట్ సరిపోకపోయినా సరే మనం తర్వాత కలుపుకోవచ్చు. కల్లుప్పు అయితే వేయకండి, ఎందుకంటే త్వరగా అది కానీ కరగకపోతే మనకి క్లారిటీగా తెలియదు. అందువల్ల దీని తర్వాత మనం పావు లీటర్ అయితే కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. నూనె అనేది బాగా వేయించుకున్నాక నూనె బాగా మరిగిన తర్వాత మన దగ్గర ఒక ఎల్లుల్లిపాయ ఉంటుంది కదా, ఒక ఎల్లుల్లిపాయ చక్కగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేయండి. మరీ చిన్నగా కాకుండా పాయలుగా కూడా వేసుకోవచ్చు. అంటే ఒక ఎల్లుల్లిపాయ తొక్క తీసేసుకొని డైరెక్ట్గా వేసుకోవచ్చు. అలాగే ఎండుమిరపకాయలు ఒక 3 అయితే వేసుకోండి. దాని తర్వాత ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకు, అలాగే దానిలోకి మన పోపుల్లోకి వేసుకుంటాం కదా, అంటే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా వేసుకొని అవి వేయించుకొని సిమ్లోనే చక్కగా పక్కన పెట్టేసుకోవడమే. అది మాత్రం వెంటనే వేడిది ఉన్నది మాత్రం అస్సలు వేయకూడదండి, దాన్ని పక్కన పెట్టుకోవాలి. కంప్లీట్గా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత ఈ పచ్చడిని మాత్రం ఇవన్నీ కూడా వేసుకొని మనకి రుచికి తగినట్టుగా మనకు సరిపోయే లేదా అన్నీ కూడా కొంచెం ఎక్స్ట్రానే వేసుకోండి. ఎందుకంటే ఆయిల్ వేసిన తర్వాత కంప్లీట్గా కారం అనేది సాల్ట్ అనేది అన్నీ తగ్గిపోతాయి. కాబట్టిగా అన్నీ కొంచెం ఎక్స్ట్రాగా వేసుకున్నట్లయితే మనకి పచ్చడి ఊరే కొలది కూడా నూనె పైకి తేలుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా బాగా కదుపుకున్న తర్వాత మనం వేసుకోవాల్సి ఉంటుంది. వేసుకున్న తర్వాత అంతేనండి, పెద్ద విషయం కాదు.
లిటరల్లీ చెప్పాలంటే ఇది చేయడానికి 10 మినిట్స్ నుండి 15 మినిట్స్ లోపే పడుతుంది టైం అనేది. ఆయిల్ మాత్రం తాలింపు పెట్టిన తర్వాత ఆయిల్ మాత్రమే కొంచెం చల్లారటానికి టైం తీసుకుంటుంది అనమాట. అంతేనండి. నేను వెంటనే అసలు ఆగలేక వెంటనే వేసుకొని ఒక ముద్ద అన్నానికి వేసుకొని తిన్నాను. ఎంత బాగుందంటే అసలు మా రాజమండ్రి వాళ్ళు చేసినట్టుగా ఎగ్జాక్ట్లీ కొలతలతో చెప్పానండి. అదే విధంగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇందులో రంగు కానీ ఏమీ వేయొద్దు. లాస్ట్లో వేసుకోవాలనుకుంటే రుచికి తగినట్టుగా కొంచెం మాత్రం ఒక చిటికెడు ఇంగువ వేసుకోండి. అది కూడా వేడిగా ఉన్నప్పుడు అస్సలు వేసుకోకూడదు. చల్లారిన తర్వాత వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఎక్కువ వేసుకున్నారంటే అది కూడా మనకి వగరు వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట. దాని స్మెల్ అది కూడా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో నేను ఇంగువ వేసుకోలేదు, ఎందుకంటే నేను ఇంగువ తినను, అందుకని చెప్పేసి. నిజంగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అసలు. చాలా చాలా బాగా టేస్టీగా వచ్చిందండి. పచ్చడి మాత్రం ఎంత బాగా కుదురుతుంది అనుకోలేదు. నెక్స్ట్ ఇంకొక చిట్కా అయితే చెప్తాను. పచ్చళ్ళు పెట్టేటప్పుడు కంపల్సరీగా తలస్నానం చేసి నెక్స్ట్ ఏ పీరియడ్స్ అదే టైంలో కాకుండా చిరాకుగా కాకుండా ప్రశాంతంగా పెట్టండి. పర్ఫెక్ట్గా వస్తుంది. అన్ని కొలతలతో కరెక్ట్గా పెట్టినట్లయితే బాగా వస్తుంది. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ స్కిప్ చేయకుండా మొత్తం చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.